22nd అండ్ 23rd మార్చ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ది ఫ్లాగ్ బీరర్ ఫర్ ఇండియా ఎట్ ప్యారిస్ ఒలింపిక్ 2024? హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ది ఫ్లాగ్ బీరర్ ఫర్ ఇండియా ఎట్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024? శరత్ కమల్, ఖేల్ రత్న అవార్డు విజేత మరియు 2 సార్లు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ రాబోయే ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ యొక్క జెండా బేరర్గా ఉంటాడు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఐయు ఇటీవల దీనిని ప్రకటించింది. శరత్ కమల్ ఒలింపిక్స్లో భారతదేశం యొక్క 19వ జెండా బేరర్గా ఉంటాడని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. మాజీ భారతీయ పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ మరియు మేరీకోమ్ టోక్యో ఒలింపిక్స్ 2020లో జెండా బేరర్లుగా భారతదేశం తరపున ఉన్నారు. ఇస్రో విజయవంతంగా పునర్వినియోగ లాంచ్ వాహన యొక్క ల్యాండింగ్ మిషన్ను ఇటీవల పరిష్కరించింది. దీని యొక్క పేరేమిటి? ఇస్రో విజయవంతంగా పునర్వినియోగ లాంచ్ వెహికల్ యొక్క ల్యాండింగ్ మిషన్ను పరిష్కరించింది. దీని యొక్క పేరేమిటి? పుష్పక్. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా దాని పునర్వినియోగ లాంచ్ వెహికల్ ఆర్ఎల్వి యొక్క ల్యాండింగ్ మిషన్ పుష్పక్ అనే పేరుతో కర్ణాటకలోని ఏరోకరల్ టెస్ట్ రేంజ్లో పరిష్కరించింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్కు నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్కు నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? అశ్విని కుమార్ భారత ఫెడరేషన్ యొక్క కొత్త అధ్యక్షుడిగా నియమించబడ్డారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యొక్క నూతన కమిషనర్గా ఎవరు నియమించబడ్డారు? ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యొక్క నూతన కమిషనర్గా ఎవరు నియమించబడ్డారు? భూషణ్ గరాణిని. భారత ఎన్నికల కమిషన్ యొక్క సూచనలు అనుసరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి భూషణ్ గరాణిని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యొక్క నూతన కమిషనర్గా నియమించింది. 4వ షాంఘై సహకార సంస్థ ప్రారంభ ఫోరం ఎక్కడ నిర్వహించబడింది? 4వ షాంఘై సహకార సంస్థ యొక్క ప్రారంభ ఫోరం ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీలో. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ ప్రారంభ ఫోరం యొక్క 4వ ఎడిషన్ 19 మార్చి 2024న న్యూఢిల్లీలో జరిగింది. అన్ని సభ్యుల ప్రతినిధులు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. షాంఘై సహకార సంస్థ 2001లో స్థాపించబడిన యూరేషియా రాజకీయ ఆర్థిక భద్రత మరియు రక్షణ సంస్థ. భారతదేశం 2017లో ఈ సంస్థలో సభ్యదేశంగా చేరింది. 4వ షాంఘై సహకార సంస్థ ప్రారంభ ఫోరం ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీలో. భారతీయ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ పరిశోధనలో కొత్త టెక్నాలజీకి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? భారతీయ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ పరిశోధనలో కొత్త టెక్నాలజీకి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్ మరియు ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యం రైతులకు కొత్త టెక్నాలజీని అందించడానికి సంస్థల నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం. దీని కింద ధనుకా అగ్రిటెక్ చిన్న రైతులకు వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన శిక్షణను అందిస్తుంది. పశ్చిమ బెంగాల్ పోలీస్ శాఖకు కొత్త డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? పశ్చిమ బెంగాల్ పోలీస్ శాఖకు కొత్త డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సంజయ్ ముఖర్జీ. భారత ఎన్నికల కమిషన్ ఇటీవల సంజయ్ ముఖర్జీని న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా పశ్చిమ బెంగాల్ కోసం నియమించింది. ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ 2023 పురస్కారం కోసం ఇటీవల ఎవరు నామినేట్ చేయబడ్డారు? ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ 2023 పురస్కారం కోసం ఇటీవల ఎవరు నామినేట్ అయ్యారు? ప్రభా వర్మ. ప్రఖ్యాత కవి మరియు లిటరేటర్ ప్రభా వర్మ ఆమె కవిత నవల రౌద్ర సాత్వికం కోసం కేకే బిర్లా ఫౌండేషన్ ద్వారా ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్లో గౌరవించబడ్డారు. 1991లో స్థాపించబడిన ఈ సరస్వతి సమ్మాన్ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారాల్లో ఒకటి. ఇది ఒక భారతీయ భాషలో వ్రాసిన అత్యుత్తమ సాహిత్య రచనకు ప్రతి సంవత్సరం
ఈ ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ అవార్డులు అందజేస్తుంది. భారత స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? భారత స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? నవీన్ జిందాల్. నవీన్ జిందాల్ భారత్ స్టీల్ మరియు పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ భారత స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ ఆరిజిన్ లియో వరాడ్కర్ ఇటీవల రాజీనామా చేసిన ఇతను ఏ దేశానికి ప్రధానమంత్రి? ఇటీవల రాజీనామా చేసిన ఇండియన్ ఆరిజిన్ లియో వరాడ్కర్ ఏ దేశానికి చెందిన ప్రధానమంత్రి? ఐర్లాండ్. ఐర్లాండ్ యొక్క ప్రధానమంత్రి పదవి నుండి ఇండియన్ ఆరిజిన్ యొక్క లియో వరాడ్కర్ ఇటీవల రాజీనామా చేశారు. నార్త్ ఈస్ట్ గేమ్స్ 2024 యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? నార్త్ ఈస్ట్ గేమ్స్ 2024 యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? నాగాలాండ్. నార్త్ ఈస్ట్ గేమ్స్ 2024 యొక్క 3వ ఎడిషన్ నాగాలాండ్లో ప్రారంభమైంది. ప్రారంభ వేడుక సోమియాలోని స్పోర్ట్సింగ్ ఎక్సలెన్స్లోని ప్రాంతీయ కేంద్రం వద్ద జరిగింది. 8 ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లు పలు వేదికలపై వివిధ విభాగాల్లో పోటీ పడతారు. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశం అత్యంత కాలుష్య దేశంగా ఏ ర్యాంకును కలిగి ఉంది? వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశం అత్యంత కాలుష్య దేశంగా ఏ ర్యాంకును కలిగి ఉంది? 3వ ర్యాంక్. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2023 ప్రకారం భారతదేశం ప్రపంచంలోని 3వ అత్యంత కలుషితమైన దేశంగా ర్యాంక్ పొందింది. దేశంలోని వాయు కాలుష్యానికి సంబంధించిన స్థాయిని ఇది సూచిస్తుంది. క్యూబిక్ మీటర్కు 54.4 మైక్రోగ్రాముల సగటు వార్షిక PM2.5 గాఢత అధిక స్థాయి నలుసు పదార్థాలను సూచిస్తుంది. ఇది మానవ ఆరోగ్యం మరియు పర్యావరణంపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది. ఈ ర్యాంకింగ్ భారతదేశంలో వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి మరియు గాలి నాణ్యతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాల్సిన తక్షణ అవసరాన్ని హైలైట్ చేస్తుంది. బిజినెస్ వరల్డ్ రియల్ 500లో 5వ స్థానాన్ని దక్కించుకున్న కంపెనీ ఏది? బిజినెస్ వరల్డ్ రియల్ 500లో 5వ స్థానాన్ని దక్కించుకున్న కంపెనీ ఏది? భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL ద బిజినెస్ వరల్డ్ రియల్ 500 లిస్ట్ ఆఫ్ 2024లో 5వ ర్యాంక్ కంపెనీగా తన స్థానాన్ని నిలుపుకుంది. BPCL అనేది పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రధాన భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ. ఇది నవంబర్ 3, 1952న స్థాపించబడింది మరియు ప్రపంచంలోని అతిపెద్ద PSUలో ఫార్చ్యూన్ జాబితా మరియు ఫోర్బ్స్ యొక్క గ్లోబల్ 2000 వంటి ఇతర ప్రముఖ జాబితాలలో కూడా స్థానం పొందింది. భారతదేశంలోని ఏ బ్యాంక్ స్టార్టప్లు మరియు న్యూ ఎకనామిక్ కంపెనీల కోసం $250 మిలియన్ రుణ మద్దతును ప్రకటించింది? భారతదేశంలోని ఏ బ్యాంక్ స్టార్టప్లు మరియు న్యూ ఎకనామిక్ కంపెనీల కోసం $250 మిలియన్ రుణ మద్దతును ప్రకటించింది? DBS బ్యాంక్. క్యాపిటల్ యాక్సెసిబిలిటీకి సంబంధించిన సవాళ్ల మధ్య భారతదేశం యొక్క స్టార్టప్ ఎకోసిస్టంలో ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతను పెంపొందించడానికి తన నిబద్ధతను ప్రదర్శిస్తూ కొత్త స్టార్టప్లు మరియు న్యూ ఎకానమీ కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి DBS బ్యాంక్ ఇండియా $250 మిలియన్ల రుణ సదుపాయాన్ని అందించనుంది. ఏ దేశం పునర్వినియోగపరచలేని సిగరెట్లు లేదా వేప్లను నిషేధిస్తుంది మరియు మైనర్లకు అటువంటి ఉత్పత్తులను విక్రయించినందుకు జరిమానాలను కూడా విధించనుంది? ఏ దేశం పునర్వినియోగపరచలేని సిగరెట్లు మరియు మైనర్లకు అటువంటి ఉత్పత్తులను విక్రయించినందుకు జరిమానాలను విధిస్తుంది? న్యూజిలాండ్. న్యూజిలాండ్ డిస్పోజబుల్ సిగరెట్లను నిషేధించాలని నిర్ణయించింది. వీటిని వేప్స్ అని కూడా పిలుస్తారు మరియు మైనర్లకు ఉత్పత్తులను విక్రయించే రిటైలర్లకు కఠినమైన జరిమానాలను కూడా విధించనున్నది. ముఖ్యంగా యువతలలో వ్యాపింగ్ పరికరాల వినియోగంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య నిర్ణయం తీసుకుంది. పొగాకు సంబంధిత హానిని తగ్గించే లక్ష్యంతో ప్రపంచ పోకడలకు అనుగుణంగా వ్యాపింగ్ మరియు పొగాకు వినియోగానికి సంబంధించిన ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్య విస్తృత ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఫ్రెండ్స్ గత 2 రోజులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.